ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. గుంటూరులో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిలలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు ప్రజలు పండ్ల రసాలను సేవిస్తూ సేద తీరుతున్నారు. పర్యాటకుల తాకిడి లేక బాపట్ల, సూర్యలంక బీచ్ వెలవెలబోతుంది. జనం ఎండలో బయటకు రాకుండా తమ పనులను ఉదయం సాయంత్రం చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. మండుతున్న ఎండ దెబ్బకు మాత్రం జనం విలవిల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కూడా పలు సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. రానున్న 5 రోజులు మాత్రం ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది. వడగాల్పులు కూడా ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయి. దానికోసం మాత్రం అధికారులు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం 18 మండలాల్లో ఏదైతే ఉందో కాకుమాను, పొన్నూరు, దీంతో పాటు చూసుకున్నట్లయితే పలు మండలాలు కూడా మేడుకొండూరు మండలాల్లో కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసిన మీదట మాత్రం ఇప్పుడు అధికారులు మాత్రం ప్రయత్నమయ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం ప్రధానంగా చూస్తున్న పేరచెర్ల చేవస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ మాత్రం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎవరూ కనిపించిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే లార్డ్ సెంటర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం జేకేసీ కాలేజీ వద్ద ఎప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఆ రోడ్లన్నీ కూడా ఎప్పుడు రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికీ అదే బాపట్ల జిల్లా వచ్చేసరికి మాత్రం అక్కడ సూర్యలంక బీచ్ మాత్రం పర్యాటకులతో కూడా ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం సూర్యలంక బీచ్ లో కూడా ఎక్కువగా పర్యాటకులు లేక వెలవెలబడుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాకు వచ్చేసరికి ఎప్పుడైనా సరే మాత్రం పల్నాడు జిల్లా రొంపిచెర్లలో మాత్రం ఎక్కువగా నమోదుగా ఉష్ణోగ్రతలు అవుతూ ఉంటుంటాయి. ఈ 5 రోజుల పాటు మాత్రం ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దానికోసం మాత్రం ఎక్కువగా ఇప్పటికే అధికారులు మాత్రం పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులకి ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి. ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పుడు చలివేంద్రాల కోసం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఈ 5 రోజుల పాటు మాత్రం ఏదైతే ఉందో ఉదయం పూట 10 గంటల నుంచి సాయంత్రం పూట 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. బయటికి వచ్చిన వారు మాత్రం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం టోపీ, అదేవిధంగా గొడుగులు ధరించాలని, అదేవిధంగా సన్ గ్లాసులు కూడా ధరించాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ 5 రోజుల పాటు మాత్రం ఎండగాలులు, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికంతా కూడా ప్రజలకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికైనా సరే మాత్రం ఎవరికైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం వెంటనే మాత్రం స్పందించాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టు మాత్రం ఆరోగ్య శాఖ కూడా దీని మీద కూడా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.